తార్నాక చౌరస్తా దగ్గర రాగానే ఇక్కడ మొత్తం వెహికల్స్ చూసారు కదా, మొత్తం అసలు ప్లేస్ లేదు, ఎక్కడ ప్లేస్ లేదు మనకి. సో ఇది వచ్చేసి మనకి 2 వీలర్ 3 వీలర్ అంట, అక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చండి, బ్యాటరీ వెహికల్స్ ఇది. అసలు యాక్చువల్గా హైదరాబాద్లో పార్కింగ్ చాలా ప్రాబ్లం అయిపోయింది, ఎందుకంటే ఈ ఎండల వల్ల అందరూ 2 వీలర్స్ 4 వీలర్స్ పార్క్ చేసే పోతున్నారు. ఇది వచ్చేసి మనకి సెంట్రల్ రైల్వే డిగ్రీ కాలేజ్ దగ్గర ఉందన్నమాట, పెద్ద పార్కింగ్ ఏరియా ఇది. యాక్చువల్గా మనం ఇటు వెళ్తే మనము మెట్టు కూడా అటు వెళ్తాం కదా, ఇదేమో అప్సి కూడా. ఇది ఈ అప్సి కూడా ఇటు వెళ్ళి ఇట్లా జస్ట్ మెట్రో స్టేషన్ ఉంది మనకి, మెట్రో స్టేషన్ దిగి రాగానే ఉంటుంది మనకి, ఇమీడియట్గా పార్కింగ్ ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా ఈడ కూడా పార్కింగ్ దొరకలేదండి ఇవాళ. పార్కింగ్ అయితే నేను 3 చోట్ల ఆపినాను, 3 చోట్ల ఆపితే కూడా ఎక్కడ కూడా పార్కింగ్ దొరకలేదు మనకి. ఇది ఒకటి పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది అన్నమాట. సో మెట్టు కూడా మనకి అప్సి కూడా దాకా పార్కింగ్ లేదు యాక్చువల్లీ వాళ్ళ మెట్రో మొత్తం ఈడ కూడా వెహికల్స్ పెట్టడానికి. సో ఇది వచ్చేసి మనకి తార్నాక మెట్రో స్టేషను. ఈ మెట్రో స్టేషన్ జస్ట్ క్రాస్ అయ్యి కొద్దిగా ముందు రాగానే బస్ స్టాప్ ఉంటుంది, బస్ స్టాప్ పక్కనే మీకు పార్కింగ్ ఏరియా దొరుకుతుంది, 2 వీలర్ 4 వీలర్. ఇక్కడ స్విస్ క్యాస్టిల్ కూడా ఉంది ఆపోజిట్లో మీకు. ఇప్పుడు వచ్చేసి మనం తార్నాక చౌరస్తాకి వెళ్తున్నాము. కంప్లీట్గా అసలు వెహికల్స్ అయితే ఒక్క వెహికల్ కూడా అసలు ఇక్కడ పెట్టడానికి ప్లేస్ కూడా అయిపోయింది. తార్నాక చౌరస్తాలో పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్ పక్కన కూడా చూసినాను ఇక్కడ వచ్చి వెహికల్ పెడదామని. బట్ ఈడ కూడా మొత్తం కంప్లీట్ అక్కడ దాకా కంప్లీట్ అండి. ఈ పెట్రోల్ బంక్ నుంచి లాస్ట్ దాకా మొత్తం కంప్లీట్ కవర్డ్ అయిపోయి ఉన్నాయి వెహికల్స్ ఈడ కూడా. సో ఇందాక ఇక్కడ కూడా వచ్చిండి అప్సి కూడా చూసాను, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఎట్లా ఉందో మొత్తం కంప్లీట్గా వెహికల్ కూడా పెట్టండి అనమాట. అంత జనం ఫుల్ అయిపోయింది. అయితే ఏంటంటే మార్నింగే వచ్చేస్తేనే దొరకట్లేదు పార్కింగ్, లేకపోతే అసలు పార్కింగ్ కూడా దొరకట్లేదు. ఇక్కడ చిన్న వాటర్ అనేది ఇక్కడ ఇచ్చారు, మీకు ఇస్తున్నాను. ఇక్కడ యూస్ఫుల్ అయితే మాత్రం ట్రై చేయండి, ఇది ఎవరికైనా అవసరం ఉంటే. ఇది వచ్చేసి మనకి నాగోల్ చౌరస్తాలో పెట్టారు ఇది. ఇక్కడ కూడా మీకు ఒకటి పెట్టారు చూసారు, టెలికాలర్స్. ఏదో అంటే మాత్రం ఇలా కన్సల్ట్ చేసుకోండి డైరెక్ట్గా. ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం పెట్టాలనుకుంటారు, ప్రతి ఒక్కటి అందుకే పెడుతుంటాము.